కూడా ఇప్పటికే రై రై రారా అంటూ సాంగ్ తన క్రికెట్ నేపథ్యంలో అలాగే ఒక పల్లెటూరు వాతావరణంలో అలాగే ఈ గేమ్ మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఒక పక్కన అతను గెటప్ ఏదైతే రామ్ చరణ్ గెటప్ లో ఆంజనేయ గత పెట్టుకున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే మొత్తం ఒక షేక్ చేస్తాయి. అలాగే రై రై పాటలు మొత్తం అందరూ కూడా అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం అభిమానులు మొత్తం ఒక్కొక్కరు కూడా చూడొచ్చు. మొత్తం అభిమానులు అయితే ఇక్కడ మొత్తం జై చరణ్ అంటూ కూడా ప్రత్యేకంగా టీషర్ట్లతో ఇక్కడ సందడి చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ద సినిమా టీషర్ట్లతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ అభిమానులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొట్టిన పెద్ద సినిమా రికార్డులు తిరగరాస్తుంది. దాంట్లో ఎటువంటి తిరగలేదు. మా రికార్డులు రారాజు. రామ్ చరణ్ అంటే రికార్డులు అంటే రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడుగా ఎంతో క్రమశిక్షణగా మా వాడు తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే ఈ రోజు విడుదలయ్యే పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా విడుదలవుతుంది. మేము దోలా తీర్చి దూపం వేసే రోజు ఇది. చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు చిత్రం యూనిట్ కు అలాగే యాజమాన్యానికి అందరికీ జగ్గంపేట అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ర్యాలీ అయితే మాత్రం సుమారుగా 200-300 బైకులతో చాలా గట్టిగా ర్యాలీ జరిగింది. ర్యాలీతో పాటు తీర్మానం పెట్టడం జరిగింది, డీజే పెట్టడం జరిగింది. మా కుర్రోళ్ళు కూడా చాలా క్రమశిక్షణగా రామ్ చరణ్ గారు ఎంత క్రమశిక్షణగా ఉంటారో అలాగే క్రమశిక్షణగా మేము ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా ఆయన మాకు స్ఫూర్తి. ఆయన ఏదైతే విధంగా క్రమశిక్షణగా ఉంటారో మా కుర్రోళ్ళందరూ కూడా అదే క్రమశిక్షణతో పెద్ద సినిమా సూపర్ డూపర్ హిట్ చేసి మళ్ళీ చరిత్ర తిరగ రాస్తాం. రికార్డులకి మా ఓడే రారాజు కాబట్టి ప్రతి ఒక్క రికార్డు కూడా మళ్ళీ కొత్తగా తిరగ రాయాలంటే మా వాళ్ళే అవుతుంది. జై చరణ్. సినిమా పెద్ద సినిమా సూపర్ అండి. చరణ్ బాబు మగధీరలో ఎలా అయితే ఇట్టు కొట్టాడో, రంగస్థలంలో అయితే ఎలా ఇట్టు కొట్టాడో పెద్ద సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పేసి అభిమానులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకున్న బుచ్చిబాబు గారు చాలా థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఎలా ఉండబోతుంది సినిమా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం? మీరు సినిమా కోసం ఇట్లా లిటరల్లీ వెయిటింగ్ చేస్తా ఉన్నాం. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్. 4th ఇండస్ట్రీ చరణ్ బాబుకి అయితే కంపల్సరీ ఇది మరొక బ్లాక్ బస్టర్, తిరిగిలేని మూవీ అవుతుందని కూడా అందరికీ గర్వంగా చెప్తాను. జై చరణ్, జై చరణ్, జై చరణ్. రామ్ చరణ్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన కోసం ఎంతనే వెళ్తాం, ఎంత దూరమనే వెళ్తాం. అది జై చరణ్, జై చరణ్. రైట్ ప్రకాష్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేరుగా కాకినాడ నుంచి కర్నూలు వెళ్ళిపోతాం. కర్నూలులో కూడా అక్కడ ఫ్యాన్స్ జోష్ పీక్స్ లో ఉంది. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, ఏంటి అక్కడ ఎటువంటి జోష్ కనిపిస్తుంది? ప్రీమియర్ స్పర్ధ బొమ్మ పడింది, ఫ్యాన్స్ హంగామా ఏంటి హుసైన్ అక్కడ? సచిన్, కర్నూలు జిల్లాలో పెద్ద సినిమా హంగామా స్టార్ట్ అయింది. అయితే దీని మీద ఐపీఎల్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మొన్నటి రోజున జరిగినటువంటి నేపథ్యంలో రాజ్ఘాట్ సెంటర్ లో బస్ అద్వాల దర్శనం కావడం, కొంతమంది యువత రోడ్డు మీదకి రావడం, పెద్ద ఎత్తున కూడా అల్లరి మూకలు వచ్చాయనేటువంటి నేపథ్యంలో పోలీసులు మరి కాసేపట్లో పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంతో మాట్లాడడానికి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ కొడతారు సార్. అది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ వస్తుంది. ప్రపంచం అంతా రిలీజ్ ఈ రోజే రాత్రి 8:30కి ప్రపంచం అంతా పడుతుంది సినిమా. ఈ సినిమా కాపీ టు పేస్ట్ చేశారు. 3 భాగాలుగా ఉన్నటువంటి సినిమా 3 ముక్కలు మొత్తం కలిపి చేస్తున్నటువంటి హంగామా అనేది అటువంటిది ఏం లేదు సార్. ఈ సినిమా పెద్ద రేంజ్ పోతుందని వాళ్ళు ముందే అంత ఆలోచన చేసి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సార్, దుష్ప్రచారం. అంటే మనం చూస్తే గతంలో హిందీ సినిమా సల్మాన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ ఇలాంటి సినిమాలు తీశారు. డంగల్ లాంటి సినిమాకి ఇది డబ్బింగ్ గా ఉంది అని చెప్పేసి బుచ్చిబాబు చేశాడని చెప్తాడు. తెలియని వాళ్ళు ఏదో చెప్తుంటారు. సినిమా చూస్తే కదా మనకు అర్థమైంది ఇది కాపీ సినిమానా ఒరిజినల్ డైరెక్ట్ సినిమానా అనేది. తెలియని వాళ్ళు మస్తు చెప్తుంటారు సార్. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం సినిమా పెద్ద కొత్త సబ్జెక్టు, ఒక ఊరికి ఉన్న సమస్య గురించి అనేది మాకు తెలుసు లైన్, అంతే. మిగతా విషయాలు తెలియదు. ఇంకా రామ్ చరణ్ పవర్ చూపించినాడు, సినిమా పెద్ద హిట్ చేస్తున్నాడు సార్, అంతే. సమస్య ఏంటి, అసలు కథ ఏంటి? సినిమా చూడాలి కదా సార్, చూసే కదా తెలిసేది. చూసి చెప్పాలి, మనం చూడకముందు ఎట్లా చెప్తాం? ఒక లైన్ ఇచ్చినారు పేపర్ కు. ఒక ఊర్లో మారుమూల ప్రాంతంలో కొండ ప్రాంతం ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరుకు సంబంధించి ఊర్లో ఇదొక సమస్య వస్తే ఆ సమస్యని మీదేసుకొని పోరాడతాడు.
అంటే మనం చూసాం గతంలో రంగస్థలం సినిమా కావచ్చు, లేకపోతే ఇప్పుడు పెద్ద సినిమా కావచ్చు, మొత్తం డిఫరెంట్ అయినటువంటి యాక్టివ్ రోల్ చేస్తున్నారు. ఎట్లా చూస్తుంది? రంగస్థలం సినిమాలో ఒక సర్పంచ్ గురించి సార్, అవినీతి పరుడు సర్పంచ్ జగపతి బాబు రోలు, ఆయన అవినీతిని అరికట్టడమే ఆ రంగస్థలం సినిమా. ఇది వేరే సినిమా. మారుమూల ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఒక ఊర్లో జరిగిన సమస్య గురించి నేను మీద తీసుకొని దేశంలో పడి తిరిగి పోరాడి విజయం సాధిస్తాడు సార్ ఈ సినిమాలో. చాలా అద్భుతాలు ఉంటాయి రామ్ చరణ్వి. హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్నటువంటి ఆనంద్ కాంప్లెక్స్ దగ్గర ఎందుకు అసలు ఫ్యాన్స్ హంగామా ఏం కనిపించలేదు సార్? ఎందుకు లేదు సార్, ప్రతి థియేటర్ కాడు ఉన్నారు, అంతా విడిపోయినారు. మొత్తం 14 థియేటర్లు పడింది. ఎస్విసి, రాజు, వెంకటేష్ కాంప్లెక్స్, ఆనంద్ కాంప్లెక్స్, జోలాపురం, విజయ అంతా చీలిపోయినారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకొని ఎవరు టికెట్ వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ప్రీమియర్స్ పేరుతో ఫ్యాన్స్ యొక్క జేబులు చిల్లు పెడుతున్నారు, దోచుకుంటున్నారు. విమర్శలకు ఏమంటారు? అది అంతా అబద్ధం సార్. అభిమానులు 600 కాదు 1000 రూపాయలు కూడా పెట్టింది సార్ గతంలో. అప్పుడు 600 అసలు లెక్క పెట్టారు, 1600 తింటారు అభిమానులు. ఒక షోనే కదా, నెక్స్ట్ షో మళ్ళీ మామూలు రేట్. అదే అనమాట. సినిమా సూపర్ డూపర్ ఉంటుంది. మా పెద్ద మంచి అంతానే ఉంటది. అది కూడా సినిమా మాకు చాలా సంతోషం ఉంది. పెద్ద అని పెట్టినందుకు మా పెద్దనే గౌరవించుకుంటున్నాం మేము. అంటే ఈ రోజు టౌన్ లో కట్అవుట్స్ లేవు, హంగామా లేదు. ఇప్పుడు కాసేపటికి ఏదో వరకు హీరోగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అదే రాంచరణ్ ప్లేస్, సినిమా ప్లేస్ అటువంటిది. మీకు కట్అవుట్లు, బ్యానర్లు ఉండేవి. మీకు ఇప్పుడు ఎందుకు కట్టడం లేదు? అప్పటికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎంతసేపు ఉందామంటే ఆన్లైన్ లో వచ్చేసి మనకు సినిమా ప్రారంభం అంటే మరి కాసేపట్లో హంగామవుతుండే నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా పెద్ద సినిమాకి మరి కాసేపట్లో మెగాస్టార్ రామ్ చరణ్ మొత్తం రచ్చ అయితే కనిపిస్తుంది. సచిన్, కలెక్షన్స్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళ నుంచి? ఎందుకంటే దాదాపుకి ఇప్పటికే 185 crores ని కలెక్ట్ చేసుకుంది అండ్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సినిమా నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎంత మేర కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఫ్యాన్స్ అంటూ ఉన్నారు. హుసేన్, సచిన్, కర్నూలు నగరం థియేటర్లో కూడా టికెట్స్ ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడంతో ఫ్యాన్స్ అంతా కూడా సినిమాతో తెచ్చుకుంటే ఈ సినిమాతో పెద్ద ఎత్తున కూడా కలెక్షన్ సాధించేటువంటి అవకాశం ఉంది. ప్రతి సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు తీసుకున్నటువంటి లైన్ డిఫరెంట్ గా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జరిగేటువంటి వ్యవహారాల నేపథ్యంలో చిన్న లైన్ ఇచ్చారు. ఆ లైన్ సంబంధించినటువంటి ఎక్కడికెక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా రచ్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన గత సినిమాతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టేలా కనిపిస్తుంది. పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో ఎలాగైతే పెద్ద సంఖ్యలో మన కొల్లగొట్టేటువంటి అవకాశాలు ఉంది అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రారంభమవుతున్న సినిమాకి క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది? పుష్పకి మంచి కలెక్షన్ వచ్చి కావచ్చు ఖచ్చితంగా రామ్ చరణ్ రామ్ చరణ్ కిరణ్ కి ఇది బ్లాక్ బస్టర్ మైలు రాగా నిలబడుతుంది. మరి